నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన బ్యాక్యార్డ్లో ఒక చిన్న వెజిటబుల్ హార్వెస్ట్ చేస్తున్నాను. దాంట్లో వచ్చేసి బీరకాయలు అనమాట. మన బ్యాక్యార్డ్లో 3 రకాల బీరకాయలు అయితే పెంచుతూ ఉన్నాను. నాటు బీరకాయ, నేతి బీరకాయ, హైబ్రిడ్ బీరకాయ. ఈ బీరకాయ వచ్చేసి హైబ్రిడ్ బీరకాయ అన్నమాట. ఈ హైబ్రిడ్ బీరకాయ చెట్టు పైన వదిలేస్తే చాలా పొడవుగా అవుతాయి. నేను పిందెలుగానే కట్ చేస్తూ ఉన్నాను. ఈ పిందెలతో మీరు ఎలాంటి కూరలు వండుకున్నా చాలా చాలా బాగుంటుంది. కూరలనే కాదండి, రోటి పచ్చళ్ళైనా సరే, మసాలా కూరలైనా సరే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు వచ్చేసి నేను బీరకాయతో మసాలాలు లేకుండా బీరకాయ మసాలా రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతూ ఉన్నాను. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మసాలా బీరకాయ, మరొకసారి చెప్తున్నాను, మసాలాలు వేయకుండా మసాలా బీరకాయ అయితే చేయబోతూ ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. అందులో బీరకాయలలో బోల్డన్ని ఔషధ గుణాలు ఉంటాయండి. ఇవి రెగ్యులర్గా తినాలే కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. బీరకాయని చాలామంది పొట్టు తీస్తూ ఉంటాం కదా, పొట్టు తీయకుండానే బీరకాయ వండుకోవాలండి. కాకపోతే అది కాస్త బరుసుగా ఉండి పంటి కింద బరుసుగా తగులుతూ ఉంటుందనేసి పొట్టు తీసేస్తూ ఉంటాము. బీరకాయ పొట్టుతో పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది. నేను మన ఇంట్లో కాసే ఈ బీరకాయల పైన పీల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి భద్రపరుస్తాను. నెక్స్ట్ డే ఇంకొక 2-3 బీరకాయలు కలెక్ట్ చేసినప్పుడు ఆ పొట్టు, ఇవాళ కట్ చేసిన బీరకాయల పొట్టు అన్నీ కలిపి ఒకేసారి పచ్చడి చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక ఇవి వచ్చేసి నేతి బీరకాయలు. ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట. సెకండ్ థర్డ్ హార్వెస్ట్ అండి. ఈ నేతి బీరకాయలు పిల్లలకి ఎంతో మంచిది. పిల్లలు పెద్దలనే కాదండి, దీంట్లో బోల్డ్ అన్న ఔషధ గుణాలు ఉంటాయి. మొన్ననే ఒక రెసిపీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. కాకపోతే ఉత్త బీరకాయతో కాకుండా పుదీనా టమాటో వేసి చేశాను అనమాట. ఇక ఈసారి డిఫరెంట్గా చేయబోతూ ఉన్నాను. ఇక మన బ్యాక్యార్డ్లో గోంగూర కూడా రెడీగా ఉంది. హార్వెస్ట్ చేస్తున్నప్పుడు హార్వెస్ట్ చేసిన కూరగాయల కంటే ఈ కూరగాయలు పండించడానికి పెట్టిన ఖర్చే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా విపరీతమైన రేట్లండి. ప్రతి మొక్క పెరగాలన్నా ఒక మంచి క్వాలిటీ సాయిల్ బ్యాగ్స్, అంటే మట్టి కొనుక్కొచ్చి వేయాలి, కాంపోస్ట్, ఫర్టిలైజర్స్, ఇలాంటివన్నీ హార్డ్ వర్క్లు తినేటప్పుడు అలా మర్చిపోయినట్లు అవుతాయి అన్నమాట. ఇవన్నీ పెంచాలి అంటే వాటర్ నుంచి ఫర్టిలైజర్ వరకు ప్రతిదీ ఖర్చుతో కూడుకుంది. సో ఏదో అడపా దడపా సీజన్లో ఆర్గానిక్ తినడానికైతే అలా ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది బ్యాక్యార్డ్లో పండించుకోవడం వల్ల. ఇక్కడ మార్కెట్లలో ఆర్గానిక్ కూరగాయలు కూడా బాగానే కాస్ట్లీగా ఉంటాయండి. కానీ మన బ్యాక్యార్డ్లో పెంచుకునే ఆ 4-5 మొక్కలు, ఆ 4-5 రకాల కూరగాయలకి ఖర్చే చాలా ఎక్కువగా పెడుతూ ఉంటామన్నమాట. ఇక నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ మా హస్బెండ్ లాన్ మూవింగ్ చేస్తున్నారు, ఒకటే సౌండ్ వస్తూ ఉందని చెప్పేసి. సో ఈరోజు ఒక 3 రకాలు వండుకోవడానికి 2 కూరగాయలు, ఒక ఆకుకూర అయితే హార్వెస్ట్ చేయటం జరిగింది. సో ఈరోజు గోంగూర పచ్చడి, బీరకాయ మసాలా చేయబోతూ ఉన్నాను. ఇక నేతి బీరకాయలు అయితే రేపు అలా చేసేసుకుంటాను. ఈరోజు ప్రొద్దున్నే హార్వెస్ట్ అయితే చేసేసాము. ఇక హార్వెస్ట్ చేసిన కూరగాయలని వండబోతున్నానండి. ఈరోజు మసాలాలు లేకుండా మసాలా బీరకాయ రెసిపీ షేర్ చేస్తున్నాను. ముందుగా బీరకాయలు శుభ్రం చేసుకుని వాటిని పెద్దవిగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ మసాలా బీరకాయకి ముక్కలు పెద్దవిగా ఉంటేనే చాలా బాగుంటుంది. అందులో ఇవి ఎంతో లేత బీరకాయలు, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. 6-7 గ్రీన్ చిల్లీస్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని, అంటే బరుసుగానైనా మెత్తగైనా పర్లేదు, అలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను 1.5 కర్రీ స్పూన్ తోటి ప్యాన్లో ఆయిల్ యాడ్ చేస్తూ ఉన్నాను. నేను ర్యాండమ్గా వేసేసానండి, బట్ మెజర్మెంట్ కావాలి అంటే 1.5 కర్రీ స్పూన్ తోటి ఆయిల్ అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్మాల్ సైజు ఆనియన్ చాప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కాస్త సాల్ట్ యాడ్ చేయండి, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఈ ఫ్రై అవుతున్న ఆనియన్లో మనం ఏదైతే ఒక 7 గ్రీన్ చిల్లీస్
అలా మిక్సీ చేసి పెట్టుకున్నామో ఈ ఆనియన్తో పాటు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక మంచి అరోమా వస్తూ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా బీరకాయకి జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా తక్కువగా పడుతుందండి, పెద్దగా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 కర్రీ లీవ్స్, టర్మరిక్ అంటే పసుపు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టీల్ ప్యాన్లో వంటలు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవడమే చాలా మంచిది. సడన్గా ఎప్పుడు బర్న్ అవుద్దో తెలీదు. సో ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మరొక ప్యాన్లో ఒక పిరికెడు నువ్వులు అంటే సెసమీ సీడ్స్ మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పైన మీరు సెసమీ సీడ్స్ ఫ్రై చేస్తే అవి త్వరగా మాడిపోయి బిట్టర్ టేస్ట్ వస్తాయన్నమాట. సో నువ్వులు ఫ్రై అయ్యే లోపల ఈ ప్యాన్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ బీరకాయలలో కూడా నీరు ఎక్కువగా ఉంటుందండి. ఇది ఉడుకుతున్న కొద్దీ ఈ బీరకాయలో ఉన్న నీటిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో బీరకాయలు ఫాస్ట్గా ఉడకాలి అంటే దీంట్లో కాస్త అంటే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా మూత పెట్టేసి ఉడికిస్తే దీంట్లో ఉన్న నీరంతా కూడా బయటికి వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సెసమీ సీడ్స్ని ఒక జార్లో యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలంటే గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చక్కగా గ్రైండ్ అయిన తర్వాత ఒక పిరికెడు పచ్చి కొబ్బరి, నా దగ్గర ఫ్రోజన్ కొబ్బరి వాడుతున్నానండి, ఫ్రెష్ కోకోనట్ లేదనమాట. సో దీన్ని కూడా కాస్త వాటర్ యాడ్ చేసుకొని పలుచటి పేస్ట్ లాగా చక్కగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న నువ్వులు కొబ్బరి మిక్స్చర్ని బీరకాయ ముక్కలలో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలండి. నీరు తక్కువగా ఉంది అని మీకు అనిపించినా, మాడుతుంది అని అనిపించినా కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో రోటీలలోకి లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను కాస్త వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత దీంట్లో కొత్తిమీర అంటే కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం థిక్ అయ్యి పైనకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటానన్నమాట. ఇది మొత్తం ఉడకడానికి నాకు 10-12 నిమిషాలు పట్టింది. చూసారు కదా, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి. ఈ పైన ఆయిల్ తేలినట్లు మనకి తెలిసిపోతుంది ఇది ఎలా ఉడికిందా లేదా అని అర్థం అవ్వాలి అంటే. చూసారు కదా, ముక్కలు ఎంతో పెద్దవిగా వేసాము, ఉడికిన తర్వాత ఇంత చిన్న ముక్కలు అవుతాయి. ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ అంతే టేస్టీగా ఉంటుంది. మసాలాలు ఏమీ లేకుండా వేసిన బీరకాయ మసాలా కర్రీ. మా అత్తగారి ఇంట్లో దీన్ని ఎక్కువగా బీరకాయ మసాలా అంటూ ఉంటారనమాట. సో ఈరోజు సాటర్డే అవ్వడం చేత రోటీలు తప్పకుండా తింటాము, రోటీతో పాటు కాస్త రైస్ కూడా. సో చపాతీస్ అండ్ రైస్ ఈరోజు లంచ్కి. దాంతోపాటు కర్రీస్ వచ్చేసి బీరకాయ మసాలా అండ్ టమాటో పప్పు, గోంగూర, రోటి పచ్చడి అనమాట. ఈ బీరకాయ మసాలా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ కర్రీ అండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నువ్వులు కొబ్బరి ఆల్వేస్ బీరకాయతోటి చాలా చక్కగా ఉంటాయి, అంటే మంచి కాంబినేషన్ అన్నమాట. టేస్ట్ కూడా అంతే అంతే బాగుంటుంది. టేస్ట్ అదుర్స్ అంటే అదుర్స్ ఉంది, సూపర్ ఉంది అసలు. రోటీస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా హాట్ ఉంది. సూపర్.
సింప్లీ సూపర్. నో మసాలాస్. కానీ దీన్ని బీరకాయ మసాలా అని పిలుస్తూ ఉంటాము. మసాలాలు లేకుండా బీరకాయ మసాలా కర్రీ. రోటీలోకి, అన్నంలో కూడా బాగుంటుంది ఇది. టూ గుడ్ అండి.